ఉంటారనేటువంటి మాట సందర్భిస్తూ ఒకసారి పివి నరసింహారావు గారి స్మారకంగా ఇక్కడ తీసుకున్న కార్యక్రమాలను వేగవంతం చేయడానికి అది టూరిజం శాఖ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు నిధుల కొరత ఉన్నా ఏదున్నా మరొకసారి వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి పేరు మీద ఏ ప్రభుత్వం తీసుకున్నా వాటన్నింటికి సంబంధించి ఒక పూర్తి స్థాయి లోపల కంప్లీట్ చేసే విధంగా నేను జాయింట్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. వాటికి సంబంధించి ఒక పూర్తి పరిశీలన చేసి గ్రామ సర్పంచ్ మండల ప్రెసిడెంట్ జడ్పీఎస్ అందరూ కూడా స్థానికులు రాజకీయాలకు అతీతంగా దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఏం చేస్తే అందరికి ఉపయోగపడుతుంది, ఇంకా ఏం కావాలి అనే ఆలోచనతో ఒక నివేదిక లాగా ఇచ్చినట్లయితే దాన్ని ప్రభుత్వం ముందుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే మాట్లాడే సందర్భంగా మన చేస్తూ మరొక్కసారి అందరం కూడా పెద్దలు మంచి టీవీ గారంటే ఆ యొక్క గౌరవము మాట ఆ విలువ అనేటువంటిది మళ్ళీ అందరికి వస్తుందనుకునేది లేదు. కానీ అటువంటి ఒక మహానుభావుడి చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరానికి తెలవాలి. అది పాఠ్య పుస్తకాల ద్వారా కావచ్చు లేదా చరిత్రలో కావచ్చు, ఏ విధంగా దాన్ని మనం గమనించుకుంటా పోతా ఉంటుంటే ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటాం. ఇది పివి నరసింహారావు గారు వారు ఇటువంటి మహోన్నత వ్యక్తి. మనం కూడా